మేడారం మహాజాతర ఇవాళ ప్రారంభం కానుంది. ఇక సమ్మక్క సారలమ్మ జాతర ఏడాది నేటి నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కాగా ఆచారం ప్రకారం సమ్మక్క తనయుడు జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సాంప్రదాయబద్ధంగా సంపెంగ వాగు ఒడ్డునున్న గద్దెపైకి తీసుకొచ్చారు. ఇక కర్ర డాలును జంపన్నకు ప్రతిరూపంగా కొలుస్తారు. 3 రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న జంపన్నను తిరిగి శనివారం నాడు కన్నెపల్లి తీసుకురానున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని పోనగుండ్లలో పడిగిద్దరాజు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ రోజు మధ్యాహ్నం పడిగిద్దరాజు మేడారం బయలుదేరనున్నారు. ఇక పడిగిద్దరాజును తీసుకుని కోయ పూజారులు అటవీ మార్గంలో కాలినడకన మేడారానికి బయలుదేరి వెళ్లనున్నారు. నేటి రాత్రికి పడిగిద్దరాజు మేడారానికి రానున్నారు. మేడారం మహాజాతర ఇవాళ ప్రారంభం కానుంది. ఇక సమ్మక్క సారలమ్మ జాతర ఏడాది నేటి నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కాగా ఆచారం ప్రకారం సమ్మక్క తనయుడు జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. ఇక కన్నెపల్లిలో కొలువైన జంపన్నను సాంప్రదాయబద్ధంగా సంపెంగ వాగు ఒడ్డు ఉన్న గద్దెపైకి తీసుకొస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, భక్తకోటి జనం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఇవాళ ప్రారంభం కాబోతుంది. ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఈ మేడారం జాతర ప్రారంభం అవుతుంది. మొత్తం 4 రోజుల పాటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. ఇవాళ మొదటి రోజు బుధవారం రోజున కన్నెపల్లి నుండి సారలమ్మను, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు వీరందరూ కూడా సాయంత్రం 7 గంటలకి గద్దెలపైకి వస్తారు. అప్పటి వరకు గుడారాలు వేసుకున్న అనేక మంది భక్తులు కూడా సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను దర్శించుకోవడానికి వస్తుంటారు. కన్నెపల్లిలో కొలువుదీరిన సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చి ఒక ఘట్టం ఏదైతుందో అది చాలా ఉద్విగ్న భరితంగా జరుగుతుంది. ఇవాళ ఉదయాన్నే సారలమ్మ నుంచి వడ్డెలు సమ్మక్క సారలమ్మ గద్దెలపైకి వస్తారు. సారలమ్మ గద్దెను అందంగా ముస్తాబు చేసి దాన్ని శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ తిరిగి కన్నెపల్లి చేరుకుంటారు. అక్కడ సుమారు 2 గంటల పాటు ఒక రహస్యంగా పూజలు జరుపుతారు. పూజలు జరిపిన తర్వాత బంగారు సారలమ్మను తీసుకొచ్చే క్రమం ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చాలామంది భక్తులు కూడా సారలమ్మకి ఎదుర్కోలు ఇవ్వడం, అదేవిధంగా వరాలు పట్టడం జరుగుతుంది. చాలామందికి సారలమ్మ అంటే ఒక నమ్మకం. అదేవిధంగా సారలమ్మ గతంలో కాకతీయ రాజులతో విరోచితంగా పోరాటం చంపి మృతి చెందింది కాబట్టి ఇక్కడ ఆదివాసీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో వారికి నమ్మకంగా ఉండే ఒక దేవతగా, అదేవిధంగా వారి తరపున
పోరాటం చేసిన ఆదివాసీ వీర వనితగా అందరూ కూడా కొలుస్తుంటారు. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టాలని, సంతాన భాగ్యం కలగాలని, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి దీర్ఘకాలిక వ్యాధులు పోవాలని తడిబట్టలతో అందరూ కూడా సారలమ్మను తీసుకొస్తుంటే పొరలు దండాలు పెడతారు. వారందరిపై నుంచి కూడా సారలమ్మను తీసుకొచ్చే పూజారులు నడిచి వెళ్తుంటారు. అదేవిధంగా వస్తూ జంపన్న వాగు నుండి సారలమ్మకు తమ్ముడు ఎవరైతే ఉన్నారో జంపన్న వాగు మీదుగా సారలమ్మ గద్దెలకు చేరుకుంటుంది. అప్పటికే పగిడిద్దరాజు, గోవిందరాజు వీరు కూడా గద్దెలపైకి వస్తారు. ఈ నేపథ్యంలోనే మేడారం కుగ్రామం ఇప్పుడు ఒక జనసంద్రంగా మారిపోయింది. మేడారం చుట్టూతా ఎటు చూసినా 15 కిలోమీటర్ల మేర భక్తులందరూ కూడా గుడారాలు వేసుకొని ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా మొదటగా మేడారం గ్రామానికి చేరుకొని మేడారం సమ్మక్క సారలమ్మ ప్రాంగణానికి చేరుకొని జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి ఆ తర్వాత గద్దెలపైకి చేరుకొని ఆదివాసీ వీరవనితలు, ఆదివాసీ దేవతలను పూజించడం ఆనవాయితీగా వస్తుంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది పూర్తిగా ఆదివాసీ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, వ్యవహారాలకు అనుగుణంగా జరుగుతుంది. ఇక్కడ గుడి ఉండదు, గోపురాలు ఉండవు, అదేవిధంగా అర్చనలు ఉండవు, అదేవిధంగా ధూపదీప నైవేద్యాలు ఇలాంటివి ఏమి ఉండవు. పూర్తిగా ఆదివాసీ గిరిజనుల సంస్కృతి సాంప్రదాయం ప్రకారం జరిగినప్పటికీ కూడా వివిధ జాతులకు సంబంధించి వర్గ విభేదాలకు తావు లేకుండా, అదేవిధంగా వయసుతో తారతమ్యం లేకుండా అన్ని వర్గాలకు సంబంధించిన భక్తులు ఇక్కడికి వచ్చి సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సుమారు 1 కోటి మంది పైగా భక్తులు వస్తారని ప్రభుత్వ అధికార యంత్రాంగం ఇప్పటికే అంచనా వేసింది. ఇప్పటికే 58 నుండి 60 లక్షల మంది భక్తులు ముందస్తు మొక్కులు సమ్మక్క సారలమ్మకు మొక్కారు. రేపు సమ్మక్క గద్దెలపైకి వచ్చిన తర్వాత చిలకలగుట్ట నుంచి రేపు సమ్మక్కను గద్దెలపైకి తీసుకొస్తారు. అప్పటికే గద్దెలపైన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు 3 దేవతలు ఉంటారు. సమ్మక్క రావడంతో పూర్తిగా వనదేవతలందరూ కూడా జనంలో ఉంటారు, గద్దెలపైన ఉంటారు. కాబట్టి సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, అదేవిధంగా ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులందరూ వనదేవతలు గద్దెలపైన తర్వాత శుక్రవారం, అదేవిధంగా శనివారం సాయంత్రం 5 గంటల వరకు తమ మొక్కులు తీర్చుకుంటారు. గతంలో మొక్కిన మొక్కులు సమర్పించడంతో పాటు నూతనంగా మొక్కులు కూడా చెల్లించుకుంటారు. ఈ విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది. 23వ తేదీ శుక్రవారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమ్మక్క దర్శనానికి వస్తున్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా దర్శనానికి శుక్రవారం రోజున రాబోతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా 105 కోట్ల రూపాయలను వెచ్చించి అన్ని ఏర్పాట్లను చేసింది. ఎక్కడ ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూస్తుంది. మంత్రి సీతక్క ఇక్కడే మకాం వేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్, ఎస్పీతో పాటు అడిషనల్ కలెక్టర్, ఇతరత్ర అధికార యంత్రాంగం 30,000 మంది ప్రభుత్వ అధికార యంత్రాంగం మేడారం జాతరలో విధులు నిర్వహిస్తుంది. ఇందులో 15,000 మంది పోలీసు శాఖకు సంబంధించిన వారే ఉన్నారు. పోలీసులే పూర్తిగా మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులకి ప్రశాంతమైన వాతావరణంలో తల్లుల దర్శనాన్ని కలిగిస్తారు. అదేవిధంగా వీఐపీలకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తారు. ఎక్కడ కూడా ఏ విధమైన ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూస్తారు. ఎందుకంటే భారీగా వాహనాలు వస్తాయి, వాహనాలను ఎక్కడ ఆపకుండా చూస్తారు. మేడారం చుట్టూ కూడా ప్రస్తుతం మనం చూస్తే తాడ్వాయి నుండి మేడారం, అదేవిధంగా నార్లాపూర్ నుంచి మేడారం, ఊరాటం నుంచి మేడారం, ఈ ప్రాంతం అంతా గుడారాలతో నిండిపోయింది. ఎక్కడ చూసినా భక్తులందరూ గుడారాలు వేసుకొని ఉన్నారు. జాతర అయితే ఇవాళ ప్రారంభమవుతుంది. సారలమ్మ గద్దెలపైకి రావడంతో జాతర పూర్తిగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా జనాలే, ఇసుక పోస్తే రానంత జనాలు ఉంటారు. అదేవిధంగా వివిధ షాపింగులు, మహానగరాన్ని తలపించేలా ఇక్కడ షాపింగ్ మాల్స్ ఇవన్నీ వెలుస్తుంటాయి. ప్రస్తుతం మేడారం కుగ్రామం, ఒకప్పుడు మేడారం కుగ్రామం అనేది ఈ 4 రోజులు మహానగరంగా విలాసిల్లుతుంది. సుధాకర్, తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా 8 రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వస్తూ ఉంటారు. మీరు ఇంతకుముందు మీరు అన్నట్లుగా 1 కోటి మంది దాకా కూడా భక్తులందరూ కూడా సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి వస్తున్నారు. అంటే అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇది తెలంగాణ కుంభమేళగా పిలుస్తారు. దీన్ని ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కాబట్టి 1996లో దీన్ని రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అప్పటి నుండి రాష్ట్ర ప్రభుత్వమే ఈ జాతరను అధికారికంగా నిర్వహిస్తుంది. ప్రతి జాతరకు ప్రభుత్వం నిధులు కేటాయించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ జాతరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 105 కోట్లను విడుదల చేసింది. 105 కోట్లతో వివిధ శాఖలకు సంబంధించిన పనులన్నింటినీ చేపట్టడంతో పాటు గత కొంతకాలంగా దీన్ని జాతీయ హోదా కల్పించాలి, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి జాతీయ పండుగగా
గుర్తించాలంటూ అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తులు చేస్తూ వస్తుంది. కానీ ఇప్పటివరకు జాతీయ పండుగ గుర్తింపు లభించలేదు. జాతీయ పండుగ గుర్తింపు లభిస్తే మరిన్ని నిధులు రావడం, అదేవిధంగా ఇక్కడ శాశ్వత ప్రాతిపాదికన ఏర్పాట్లు నిర్మాణాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా ఈ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అనేది ములుగు నియోజకవర్గంలో ఉంటుంది. ములుగు ఎమ్మెల్యేగా సీతక్క ఉన్నారు, ప్రస్తుతం ఆమె రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడే ఉండి ఆమె అన్ని ఏర్పాట్లను చూస్తున్నారు. ఆమె ఆదివాసీ గిరిజన మహిళ. అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర కూడా పూర్తిగా ఆదివాసీ గిరిజనకు సంబంధించిన జాతర కాబట్టి అన్ని ఏర్పాట్లను ఆమె దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సుమారు 8 రాష్ట్రాల నుండి భక్తులు వస్తారు. అదేవిధంగా దేశ విదేశాల నుంచి కూడా వస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు తెలవాలంటే జాతర ముగిసిన తర్వాత హుండీల లెక్కింపు ఉంటుంది. ఆ హుండీల లెక్కింపులో వివిధ దేశాలకు సంబంధించిన కరెన్సీ కూడా వస్తుంటుంది. ఆ కరెన్సీ ఆధారంగా ఆయా దేశాలకు సంబంధించిన భక్తులు వస్తారని అధికార యంత్రాంగం స్పష్టం చేస్తుంది. ఈ రకంగా చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా తదితర రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి భక్తులు భారీగా వచ్చి తమ ఇష్ట దైవాలు, ఆదివాసీ వీరవనితలు, ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు, జంపాన్న వీరందరినీ దర్శించుకొని గతంలో మొక్కిన మొక్కులు ఏమన్నా ఉంటే ఆ మొక్కులు చెల్లించుకొని మళ్ళీ నూతన మొక్కులు మొక్కి మళ్ళీ అందరూ కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా తమ ఇళ్లలోకి చేరుకుంటారు. దీంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినట్టుగా అధికార యంత్రాంగం శనివారం సాయంత్రం తిరిగి అప్పటి వరకు జనాలలో ఉన్న ఈ దేవతలందరూ కూడా మళ్ళీ వనప్రవేశం చేస్తారు. ఆ వనప్రవేశం చేయడంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసినట్టుగా అధికార యంత్రాంగం ప్రకటిస్తుంది. సుధాకర్, 4 రోజుల జాతర నేపథ్యంలో కూడా ఈ రోజు కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటున్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో ఇటు వాహనాల పార్కింగ్ కి సంబంధించి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మరొక వైపు ఇటు త్రాగునీరుకు సంబంధించి కానీ, ఫుడ్ కు సంబంధించి కానీ, వైద్య సదుపాయానికి సంబంధించి కానీ అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్ సుధాకర్? 4 రోజుల పాటు జాతర జరుగుతున్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా నిన్న రాత్రే ఇక్కడ చేరుకుంటారు. చేరుకొని ఇక్కడ సుదూర ప్రాంతాలు ఎటు చూసినా 15 కిలోమీటర్ల దూరంలో అందరూ గుడారాలు, స్వతహాగా గుడారాలు వేసుకొని ఇక్కడే ఉంటారు. ఉండి ప్రతిరోజు కూడా మొక్కులు చెల్లించుకున్నప్పటికీ కూడా రేపు శుక్రవారం రాత్రి సమ్మక్కను చిలకలగుట్ట నుంచి గిరిజన పూజారులు ఇక్కడికి తీసుకొస్తారు. తీసుకురావడంతో మొక్కులు చెల్లించేందుకు భక్తులందరూ కూడా గద్దెలపైకి క్యూ లైన్ల ద్వారా వచ్చి అమ్మవార్లందరినీ దర్శించుకుంటారు. దర్శించుకొని తిరిగి మళ్ళీ గుడారాలకు చేరుకొని వారు మొక్కిన మొక్కులు, అదేవిధంగా గతంలోని కోరికలు ఇవన్నీ తీర్చుకున్న తర్వాత అందరూ వెళ్ళిపోతారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసింది. ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. వారికి తాగునీటి కోసం స్వచ్ఛమైన తాగునీరును తాగేందుకు అన్ని RWS నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా అన్ని శాఖలు కూడా ఇక్కడ విద్యుత్ శాఖ, ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో కొన్ని ఇలాంటి విషయాలు కూడా సాక్షాత్కరిస్తుంటాయి. వీరందరూ కూడా ఇలా వచ్చి పూర్తిగా ఆదివాసీ గిరిజన వేషధారణలో వచ్చి అన్ని మొక్కులు మొక్కించుకోవడం ఆనవాయితీగా వస్తారు. వీరందరూ కూడా నేరుగా జంపన్న వాగు వెళ్ళి జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాత తిరిగి గద్దెలపైకి వచ్చి దేవతలను మొక్కుతారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణములు, ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాఘమాసం వచ్చిందంటే చాలు ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం యావత్ జనసంద్రంగా మారిపోతుంది. ఇక నిజానికి అతిపెద్ద ఊరు కాదు, చెప్పుకోదగ్గ పట్టణము కాదు, అదొక కీకరమణ్యం. అక్కడక్కడ కొన్ని ఇండ్లు తప్ప పెద్ద జనం లేని కారడది. అలాగే మేడారం జాతర అనేది కోట్లాది మంది అట్టడుగు వర్గాల ప్రజల నమ్మకం, అంతకు మించిన విశ్వాసం. అసలు సిసలైన ఆదివాసీ గిరిజనుల సాంప్రదాయ వేడుక, వారి సాంస్కృతికి ప్రతీక, గిరిజనులకు ఇలవేల్పు. అలాగే గిరిజనేతరులకు ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ. మేడారం జాతర జరిగే స్థలం దట్టమైన దండకారణ్యంలో ఉండడంతో జాతరప్పుడు తప్ప జనసంచారమే ఉండదు. ఊరు వాడ కాదు, బస చేసేందుకు సత్రాలు ఉండవు. ఎలాంటి వస్తువులు లేకపోయినా ప్రతి జాతరకు కోట్లాది మంది భక్తులు పిల్లా జల్లలతో తరలివచ్చి ఎవరికి వారే తాత్కాలిక గూడారాలు ఏర్పాటు చేసుకుని 3 రోజుల పాటు అడవులోనే చెట్లు పుట్టల కింద బస చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుని దర్శనం చేసుకుంటారు. ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు, బంగారు ఆభరణములు,
ఆలయ ఆలయ ప్రాంగణంలో జేబు దొంగలు ఉన్నారు. మీ విలువైన వస్తువులు బంగారు ఆభరణములు ఆలయ